ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. యేసుక్రీస్తు ప్రభుని చివరి వారపు సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ సోమవారం రోజు జీసస్ కర్సెస్ ది ఫిగ్ ట్రీ, యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టును శపించుట అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ రోజు సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ మన ఏసీటీసీ పాస్టర్ అయిన శ్రీ ఎన్ సురేష్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ గీతాన్ని విందాం. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంగమా, పుష్పించలేక ఫలించలేక, పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు, మోడై మిగిలావ నీవు. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా. ఆకలిగొని నీ వైపు చూడా, ఆశా నిరాశాయ ప్రభు యేసుకు. ఆకలిగొని నీ వైపు చూడా, ఆశా నిరాశాయ ప్రభు యేసుకు. పెరిగావు నీవు ఫలించలేక, పెరిగావు నీవు ఫలించలేక, యోచించు ఇది న్యాయమేనా, యోచించు ఇది న్యాయమేనా. ప్రభు యేసులో నేడు నిలచి, పరిశుద్ధాత్మలో నీవు పయనించుమా. ప్రభు యేసులో నేడు నిలచి, పరిశుద్ధాత్మలో నీవు పయనించుమా. ఇకనైనా నీవు నిజమైన ఫలములు, ఇకనైనా నీవు నిజమైన ఫలములు ప్రభు కొరకై ఫలించలేవా, ప్రభు కొరకై ఫలించలేవా, ప్రభు కొరకై ఫలించలేవా, ప్రభు కొరకై ఫలించలేవా. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మార్నింగ్ డివోషన్ లోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుల నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రంతా మాకు సుఖమైన నిద్రను అనుగ్రహింపచేసి మరొక శ్రేష్టమైన రోజులు మీరు మాకు అనుగ్రహించిన బట్టి నీకు వందనాలు. ఈ హోలీ వీక్లో పరిశుద్ధ సోమవారం రోజులో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. నీ మాటలు వినగల చెవులను గ్రహించి మంచి మనసు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తునందు దేవుని చేమికలుగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, హోలీ వీక్లోని పరిశుద్ధ సోమవారములో మనము ప్రవేశించి ఉన్నాము. ఈరోజు మన యొక్క అంశము అంజూరపు చెట్టును శపించుట అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. అందుకు వాక్య భాగము పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు మనము చదవగా మనము విని ఉన్నాము. ఈ ఉదయకాల సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆన్లైన్లో మరి వీక్షిస్తున్నటువంటి హోలీ టెనిట్ బొల్లారం సంఘ సభ్యులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే క్రైస్తవ విశ్వాసులందరినీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ద్రాక్ష చెట్టును భార్యతో పోల్చాడు, అంజూరపు చెట్టును ఇజ్రాయేలు ప్రజలతో పోల్చాడు, ఒలీవ చెట్టును పిల్లలతో పోల్చాడు. యేసుక్రీస్తు రాజు వలె యెరూషలేములోనికి విజయోత్సవాలతో ప్రవేశించాడు. ఇది ప్రవచనాల్లో నెరవేర్పుగాను జరిగినది. 12 మంది శిష్యులతో కూడా యెరూషలేము పట్టణానికి దగ్గరలో ఉన్న బెతనియా గ్రామానికి వెళ్ళారు. అది యెరూషలేమునకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి అక్కడే గడిపాడు. యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభువు చేరిన తర్వాత సమస్తాన్ని అక్కడ చూశాడు. దేవాలయములో దేవుడు లేకపోవడము, దేవుణ్ణి మహిమపరచకపోవడము, దేవాలయం శుద్ధి లేకుండా ఉండడము, అది చూసి ఎంతగానో వేదన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరందరూ కూడా యేసు ప్రభువుని యెరూషలేము దేవాలయానికి యూదులు తీసుకొని వచ్చారు, కానీ అధికారము వారి చేతిలోకి తీసుకున్నారు. యేసు ప్రభుని మాత్రము జయోత్సవాలతో యెరూషలేము దేవాలయానికి ప్రభు ఊరేగింపుగా ఆహ్వానించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరునాడు యేసు ప్రభు ఉదయమున మరి బెతానియా నుండి యెరూషలేమునకు వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. మార్గములో ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి దాని మీద ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇక మీదట నీ పండ్లు ఎవరును తినకుందురు. యేసు ఆ చెట్టు ఎండిపోవాలనని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టును ఒక ఆస్తిగాను ఒక స్వాస్యముగాను ఎంచే అటువంటి వారు, అది ఆస్తి, అది బాగలేకపోతే ఆస్తి నష్టంగా భావించేవారు. మొదటగా మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు సాధారణ స్వాభావికత. అంజూరపు చెట్లు పాలస్తీనా దేశములో పుష్కలంగా ఉంటాయి. అంజూరపు చెట్టు ఆకులతో పాటు కాయ కూడా రావడము, ఆకులు ఉన్నాయి అంటే కాయలు వచ్చే సూచనైనా గుర్తైనా కనబడాలి. ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో ఈ అంజూరపు చెట్లు కోత పంట కాలము. అంటే యేసు ప్రభువు అంజూరపు చెట్టును సందర్శించిన కాలము మార్చి ఏప్రిల్ అయి ఉండవచ్చు. ఈ చెట్టు దారిన పోవచ్చున్న వారిని మోసగించుచు ఉన్నది. ఈ చెట్టు ఒక వేషధారణ వలె ఉన్నది. పైకి మంచిగా కనబడుతుంది, కానీ ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు దేనికి దృష్టత్వముగా ఉన్నది అంటే ఈ అంజూరపు చెట్టు యెరూషలేము ప్రజలకును సూచనగా ఉన్నది, ఆయా జాతులకును ఆయా మనుషులకును సూచనగా ఉన్నది. ఆ చెట్టు ఏ రీతిగా పైకి ఆకర్షణీయంగా మంచిగా కనబడుతూ ఉన్నదో, ఫలాలు ఇవ్వకుండా ఉన్నారో, అలాగే యెరూషలేము యొక్క ప్రజలు, యూదులు, అలాగే నేటి క్రైస్తవ ప్రజలు, నేటి ప్రజలు మనం చూసినట్లయితే పైకి ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నారు, కానీ వారు ఆత్మీయమైనటువంటి ఫలాలు ఇచ్చేవారిగా వారు లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ ఫలాలు ఏమిటి అంటే గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలు క్రైస్తవ విశ్వాసులలో ఆనాటి యొక్క మరి యూద ప్రజలలో, యెరూషలేము ప్రజలలో వారిలో కనబడలేదు. ఈరోజు మనము కూడా మరి పైకి ఆకర్షణీయంగా కనబడి లోపల ఈ ఆత్మీయ ఫలాలు మనలో ఫలించే వారిగా ఉన్నామా?
ఫలించకుండా మనము ఉన్నామా? అందుకే ఫలించకుండా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 10లో మనం చూస్తే బాప్తిజం యోహాను చెప్పి ఉన్నారు, గొడ్డలి సిద్ధముగా ఉన్నది, మంచి ఫలాలు ఇవ్వని ప్రతి చెట్టును నరికివేయబడి అగ్నిలో పారవేయబడును. కనుక ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టును నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. ఇక మూడోదిగా మనం చూస్తే యేసు తన శిష్యులకు నేర్పినటువంటి పాఠము ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. ఈ అంజరపు చెట్టును శపించడం ద్వారా మనకు ప్రభువు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు అంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 20-21 వచనం చూస్తే, మార్గమున పోవునప్పుడు వెలుదుమనుకొని అంజరపు చెట్టు ఎండిపోవుట శిష్యులు చూచిరి. బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. యేసు మాటలో బలము ఉన్నది, యేసు మాటలో శక్తి ఉన్నది. అందుకే ఒక మాటతో అనగానే ఆ చెట్టు ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22లో మనం చూస్తే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఈ కొండను ఎత్తి సముద్రమున పడుము అని ఆజ్ఞాపిస్తే మనసులో సందేహింపక చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది జరుగును. నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను, మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచూ ఉన్నాను. విశ్వాసముతో చేసిన ప్రార్థన గొప్ప కార్యాలను సాధించగలదు. అందుకే లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనం చూసిన శిష్యులు, ప్రభువా మా విశ్వాసమును పెంపొందించుము అని అడిగి ఉన్నారు. కనుక మనం ప్రార్థనలు అడుగుతున్నది ప్రతిదీ కూడా విశ్వాసముతో అడిగినట్లయితే మనం వాటిని మనము పొందుకుంటాము. కనుక అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకును, మన కుటుంబ సభ్యులకును, క్రైస్తవ విశ్వాసులకును దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు నా తండ్రి. ఈ హోలీ వీక్ పరిశుద్ధ సోమవారం రోజున అంజరపు చెట్టును శపించుట అనే అంశాన్ని మేము ధ్యానించున్నాం. ప్రభువా, మా యొక్క జీవితాలు పైకి ఆకర్షణీయంగా కనబడి ఫలాలు ఇచ్చేవారిగా మేము లేకపోతే ప్రభువా మమ్మల్ని మన్నించండి, దయతో క్షమించండి. ఈ రోజైనా మేము తెలుసుకొని గ్రహించి మేము పైకి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మా అంతరంగములోనూ ఆకర్షణీయంగా ఉండి ఆత్మీయమైనటువంటి ఫలాలు ఇచ్చేవారిగా మేము ఉండటకును అటు శక్తి అటు బలాన్ని మాకు దయచేసి విశ్వాసము కలిగి ప్రార్థించే వారిగా మమ్మల్ని లేవనెత్తమని ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను లేవనెత్తి ఆశీర్వదించి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.